మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈ రోజు ఏంటంటే డ్రాగన్ మొక్క గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎప్పటినో చేద్దాం అనుకున్నాను, అనుకోబట్టి కూడా 1 మంత్ అవుతుంది. కానీ ఆ మొక్కని అర్థం చేసుకుంది ఇంకా కవిత చేయట్లేదు. నేనే దానికి కొంచెం ఫలితాన్ని చూపిస్తే నాకు కాసింతైనా పోషకాలు ఇస్తుందేమో అనుకుంది అనమాట. అందుకని ఒక కొమ్మకైతే మంచిగా పువ్వు అయితే వచ్చింది, అంటే మొగ్గనైతే స్టార్ట్ అయింది. ఇంకా అది విచ్చుకోవాలి, విచ్చుకున్నాక మనకి కాయలాగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ యొక్క డ్రాగన్ మొక్కకి కొమ్మ కత్తిరింపు చేస్తూ దీని గురించి మాట్లాడుకుందాము. నేనైతే నైఫ్ తెచ్చుకుంటాను, నైఫ్ తెచ్చుకొని మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఒక కొమ్మకి స్టార్ట్ అయింది చిన్నగా మొగ్గలాగా అని. అది కూడా అక్కడ కొమ్మ కనిపిస్తుంది చూడండి చిన్నగా, అక్కడ అదే అన్నమాట ఫస్ట్ స్టార్ట్ అయిన మొగ్గ. ఆ మొగ్గను కూడా నేను చూడలేదు, మా బాబాయ్ చూసి చెప్పాడనమాట. అమ్మ, డ్రాగన్ మొక్కకి మంచిగా పువ్వు వచ్చింది మమ్మీ అని. ఇప్పుడు ఎందుకు వస్తుంది నాన్న, ఇప్పుడు రాదు, నేను అసలు ఇంకా కొమ్మ కత్తిరింపే చేయలేదు నాన్న అని చెప్పాను. లేదమ్మా వచ్చింది, నేను చూసాను అన్నాడు. కానీ మా వాడు ఏదైనా చెప్తే కంపల్సరీ బాగా చూస్తేనే చెప్తాడు, ఆ విషయం తెలుసు. కానీ డ్రాగన్ మొక్కకి ఇప్పుడే రాదు అన్న కారణం, లేదన్నా నువ్వేం చూసావా అన్నా అనమాట. సరే అని, మమ్మీ లేదు నిజమా, చూసాక ఇంకా వేరే ప్లేసెస్ లో కూడా చూసాను కానీ ఇక్కడ కనిపించలేదు అని చెప్పాడనమాట. అయితే ఇదిగోండి, నేను నచ్చినగా ఇలా కొమ్మ కత్తిరింపు చేసి సైడ్కి వెళ్ళి బ్రాంచెస్ రావాల్సింది, కానీ ఇంకా కొమ్మ కత్తిరింపు చేయలేదు కదా, వచ్చేసింది. ఇప్పుడైతే మనము ఇక్కడి వరకు కట్ చేసుకుంటూ, ఇదిగోండి ఒక 1 ఇంచ్ వరకు కట్ చేస్తూ ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ముళ్ళు ఉన్నాయి కదా, ఇవి తీస్తూ మాట్లాడుకుందాము. ఓకేనా? ఇదిగోండి ప్రతి కొమ్మకు కూడా కొత్త చిగురు అయితే వచ్చేసింది చూసారా, అలా వస్తూ ఉందన్నమాట. కాబట్టి అది కట్ చేస్తే మనకి సైడ్ కి బ్రాంచెస్ అయితే వస్తాయన్నమాట. చాలా వరకు అన్ని ప్లేసెస్ లో స్టార్ట్ అయ్యాయి. ఇదిగో చూడండి. తర్వాత వేరే మొక్కకు నేను కొమ్మ కత్తిరి ఒక మొక్కకు చేశాను, మనకి 4 కుండీలలో ఉంది. అయితే వీటికి వచ్చినటువంటి పెస్ట్లు ఏంటి, ఆ పెస్ట్లు పోవాలంటే మనం ఏం చేయాలి అవి కూడా మాట్లాడుకుందాము. ఇదిగోండి దీని కూడా ఇక్కడ సైడ్ స్టార్ట్ అయింది. కానీ ఇదిగోండి కొన్నిసార్లు ఇలా మురిగిపోయినట్టు అవుతా ఉంటది. అప్పుడు మనం ఇక్కడికి కట్ చేసేయాలన్నమాట. ఇక్కడి వరకు ఇలా కట్ చేసేయాలి నైఫ్ తో. అది కట్ చేసి కూడా చూపిస్తాను, అప్పుడు మొక్క సర్వైవ్ అవుతుంది. ఇంకా వేరే ప్లేసెస్ లో కూడా ఉన్నాయి, మొక్కలు చూపిస్తాను రండి. ఈ మొక్కకి ఏదేమన్నా కొమ్మ కత్తిరింపు చేసుకొని ఇలా వైర్ తో కట్ చేసుకున్నాను కదా దగ్గరికి. ఇది కట్ చేసి కూడా దగ్గర దగ్గర 1 మంత్ అవుతుంది. 1 మంత్ అయ్యాక మొన్న చూసా మనం కొమ్మ కత్తిరింపు చేశాక ఏమైనా వచ్చాయా సైడ్ నుండి అని. ఇదిగోండి ఇక్కడ కొమ్మ కత్తిరింపు చేసుకున్నాం కదా, ఇక్కడ చూసారు ఇలా సైడ్ సన్నగా పిలకల్లాగా వస్తాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది చూసారా, సన్నగా పిలకలాగా. అదే మళ్ళీ ఇంకొక కొమ్మలాగా కన్వర్ట్ అయిపోయి మనకి మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా చాలా ప్లేసెస్ లో వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ కట్ చేసుకున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది. అలానే చాలా ప్లేసెస్ లో ఇంకా స్టార్ట్ అవుతా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది చూడండి, అలా వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, నేను ఆల్రెడీ మొక్కకి చాలా వరకు అన్ని ముళ్ళులు తీసేసాను ఆ రోజే. ఇదిగోండి ఇదిగోండి ఇలా ముళ్ళులు అయితే ఇక్కడ కొమ్మ కత్తిరింపు చేస్తూ మాట్లాడారు. ఇక్కడ కొమ్మ కత్తిరింపు చేసేసి దీని పక్కన 3 sides ఇలా పలకలాగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ వదిలేసాను. ఇక్కడ ఉన్నాయి ముళ్ళులు, ఇక్కడ తీసేసాను. తర్వాత ఇక్కడ ఉంది, ఇక్కడ తీసేసాను కదా. ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఇక్కడ పైన ఉంది కదా, ఇక్కడ కింద తీసేసుకుందాం ముళ్ళు. అలా అన్ని కొమ్మలకి కూడా మినిమం 3 వరకు. ఇదిగోండి 1 2 3 ఇక్కడ ఉంది, ఇక్కడ తీసేసాము. ఇక్కడ ఉంది కదా, తర్వాత ఇక్కడ తీసేసేయాలి, ఇక్కడ ఉంచాలి, ఇక్కడ తీసేసేయాలి. అలా ఆల్టర్నేట్ చేసుకుంటూ అన్ని కొమ్మలు చేద్దాము. చేస్తూ దీనికి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి, దీన్ని మనం ఎలాంటి కుండీలలో పెట్టుకోవాలి ఏంటి అనేది ఈ రోజు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇదిగోని ఫైనల్గా అయితే ఇలా ఉంది మన డ్రాగన్ ఫ్రూట్. ఈరోజు సాయంత్రం వరకు కానీ రేపు కానీ ఫ్లవర్ అయితే విచ్చుకుంటుంది. ఇదిగోండి ఒకసారి అయితే మొత్తానికి అయితే మన మిద్దె తోట ఎలా ఉంది క్లీన్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను రండి. ఇదిగోండి ఫ్లోర్ అంతా క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఇదిగోండి వారంలో 2 సార్లు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకో నీట్గా ఉంది. ఆ బకెట్లలో అన్ని వాటర్ అనమాట మొక్కలు పోయడానికి. ప్రతి కుండి కింద బాస్కెట్లు ఇక్కడ కొన్ని తీసేసిన పెట్టేసుకొచ్చుకుందాము. ఇదిగోండి ఇక్కడ కూడా అన్నీ బూట్ చేశాను. ఇవైతే మనము మట్టి నింపేసుకొని మొక్కలు పెట్టుకోవాలి. రోజు అనుకుంటున్నాను, అసలు కుదరట్లేదు. ఇవన్నీ ఊడ్చేటప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఒక కుండీల కిందకి వెళ్ళి బాక్సులు తీసేస్తాను, ఊడవడానికి ఫ్రీగా ఉంటుందనేసి.
ఇలా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఎక్కడ డౌన్లో ఉంది అక్కడ వాటర్ వస్తే ఇలా చూసుకొని పెట్టేసుకోవాలి. ఇదిగోండి మనం మొన్న కొన్ని తులసి మొక్కలు పెట్టుకున్నాం కదా, ఇదిగోండి దీంట్లో మంచిగా ఏనుకుంది. ఇదిగోండి ఇది కూడా ఏనుకుంది. గుడ్ మార్నింగ్ అండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ డ్రాగన్ ఫ్లవర్ అన్నమాట ఈ సంవత్సరంలో. ఇది మనకి 3వ ఖాతా మన డ్రాగన్ మొక్క. ఎంత మంచిగా వచ్చిందో చూడండి. నేను ఈవినింగ్ చూద్దాం అనుకున్నాను, నేను ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడు పైకి వచ్చేసరికి ఎందుకో ఇట్లా సడన్గా చూశాను, మంచిగా వచ్చింది. పైనకి వెళ్ళి చూపిస్తాను. ఇలా మన తోటలో డ్రాగన్ ఫ్రూట్ వస్తే ఆ యొక్క సంతోషమే వేరు కదా. ఇది మన దగ్గర మొక్క కాదు, కానీ మన క్లైమేట్లో కూడా పెంచుకుంటున్నాం. చూసారా, యాపిల్ మొక్కలు కూడా మన తోటలో వస్తున్నాయి అనమాట. మన తోట అంటే మన తోట అని కాదు, మన క్లైమేట్లో కూడా పెరుగుతున్నాయి. నేను మొన్న ఒక మిద్దె తోటలో చూశాను, అదేంటి పట్నంలో పల్లెటూరు పీనాక పద్మ ఆ ఆంటీ మిద్దె తోటని చూసే నేను ఇన్స్పైర్ అయ్యి మన మిద్దె తోటని అయితే స్టార్ట్ చేశాను. అసలు అలా డిఫరెంట్గా ఉన్నటువంటి మొక్కలు పెంచితే ఆ యొక్క తృప్తి వేరుగా ఉంటుంది. దట్టు ఆర్గానిక్ ఫ్లవర్స్ వస్తూ ఆర్గానిక్ పండ్లను తింటూ ఆ యొక్క తృప్తి వేరు. ఆరోగ్యాన్ని చాలా వరకు మనం కాపాడుకున్న వాళ్ళ మొత్తం. పైకి వెళ్ళి చూపిస్తాను రండి. ఇది కూడా చాలా రోజులు అనుకుంటున్నాను, మొక్కకి డ్రాగన్ మొక్కకి బాగా ఫంగస్ వచ్చింది కదా, అది పోవడానికి నీమ్ ఆయిల్, పసుపు, తర్వాత దగ్గర కొంచెం క్రీమ్ ఉందన్నమాట, మనము బాడీకి పెట్టుకునేటువంటి క్రీమ్, ఇవి 3 కలిపేసి పెట్టేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇది తెచ్చి కూడా 2 రోజులు అవుతుంది. గుర్తుకున్నప్పుడు వేద్దామని మనం పైకి వచ్చేటప్పుడు తీసుకొచ్చా. మన దగ్గర ఏ క్రీమ్ ఉంటే ఆ క్రీమ్ పెట్టేసుకోవచ్చు. క్రీమ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మనం పెట్టింది మంచిగా అక్కడ అంటుకొని ఉంటుంది అని. ఇది కొన్ని చాలా వరకు డ్యామేజ్ అయింది, అందుకోసమని క్రీమ్ పెడుతున్నాను అనమాట. చూద్దాం, మెల్లగా పెట్టుకోవాలి, ముళ్ళులు ఉంటాయి కదా. చక్కగా నేను బ్రష్ తీసుకొచ్చుకోవాల్సింది. చూద్దాం బ్రష్ ఇక్కడ ఎక్కడైనా ఉందేమో చూసి బ్రష్తోనే పెట్టుకుందాం. ఇది మన ఏంది శాండ్ పేపర్తో రుద్దాలి. కకృతి మమ్మీ ఏంది ఇప్పుడు టైల్స్ మెస్ ఏంది పెయింట్ పడితే గీకే దాంతో గీకుతుంది అనమాట. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఇప్పటి వరకు ఒక్కటి కూడా సక్సెస్ కాలే. పక్కన ఏదో చిప్పలు పెట్టుకుంది ఉత్తిగా సక్సెస్ చూపించడానికి. అదంతా శాండ్ పేపర్తో చేసిందంతా కాదు, తెలుసు. ఓకే గాయస్, మొత్తం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ కలుస్తాం. బాయ్. సో గాయస్, మనం ఇప్పుడు చిప్పల మీద ఏంది పెయింటింగ్ వేస్తున్నాం అనమాట. కలర్ అయితే వైట్. కొబ్బరి చిప్పలు, కొబ్బరి మొత్తం తినేసింది మా మమ్మీ, ఇంకా చట్నీలు వేసేసింది. కాబట్టి ఇప్పుడు మనం వీటికి మంచిగా పాలిష్ చేసి శాండ్ పేపర్ తోటి ఈజీగా ఉంటుంది. మా మమ్మీ అయితే కొంచెం ఏంది హార్డ్గా ఉంటుంది, ఇంకా హార్డ్ పని తీసుకోవాలి, ఛాలెంజింగ్ ఉండాలని మంచిగా చేయకుండా ఇవి మనకి టైల్స్ మీద పెయింట్ పడితే పెయింటింగ్ టైంలో ఒకటి టైప్ ఆఫ్ ఏదో తీసేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, పెయింట్ని దాంతో చేసింది. అప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది. కానీ మీరైతే శాండ్ పేపర్ తీసుకోండి స్టేషనరీలా. అక్కడ మీకు 20, 50, 100 ఎంత సైజ్ అంటే దాన్ని బట్టి మీకు వస్తుంది, నేను చెప్పలేను. సో గైస్, మనమైతే ఇప్పటికీ చిప్పలకి ఇట్లా వేసేసి డిజైన్లు వేస్తాము. కొబ్బరి చిప్పలకి డిజైన్ వేసేసి మనము హ్యాంగింగ్ చేసేస్తాము. మార్నింగ్ అండి. ఈరోజు అయితే మన ఇంట్లో కర్రీ ఏంటంటే పొట్లకాయ కర్రీ. కానీ మా వాళ్ళకి పొట్లకాయ కర్రీ కాదు, బీరకాయ కర్రీ అని చెప్పి పెడదాం అనుకుంటున్నాను, కానీ గుర్తుపట్టేస్తారు. అయితే ఈ యొక్క పొట్లకాయ కర్రీలో పాలు వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అది కొంచెం మగ్గిన తర్వాత కొన్ని ఇలా వేడి చేసి చల్లార్చిన పాలైనా, వేడి చేసిన పాలు, పచ్చి పాలు, ఏ పాలైనా పోసుకుంటే బాగుంటుంది. దీంట్లో పచ్చిమిర్చి వేసి, ఆ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసి ఏ రకంగా ఉండడానికి, అప్పుడే కారం మంచిగా వస్తుంది. ఈరోజు పొట్లకాయ కూర కదా, దాంట్లో విత్తనాలు అయితే వచ్చాయన్నమాట, కొంచెం గట్టిగానే ఉన్నాయి, అందుకనైతే తీసేసాను. చూద్దాం ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో ఏంటో తెలీదు. కానీ కాకరకాయ విత్తనాలు అయితే బాగున్నాయి. చిన్న ఒకసారి మ్యూజియం ఫోను చాలా బాగున్నాయి అనమాట. ఇదిగోని కాకరకాయ విత్తనాలు చూపిస్తాను చూడండి, మస్తు యాక్చువల్గా ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వస్తే మాత్రమే మనకి అవి సీడ్స్ అనేటువంటివి ఫామ్ అయ్యి అవి మనకి విత్తనాలు పెట్టుకోవడానికి వస్తాయి. లోపల ఉన్నటువంటివి ఏమో అదేంటి పునర్నవవి విత్తనాలు అవి.
పునర్నవ విత్తనాలు ఇవన్నీ విత్తనాలు. తర్వాత మొన్న సొరకాయ విత్తనాలు కూడా కలెక్ట్ చేశాను. ఇంకోండి వాటర్ మిలన్ కిల్ విత్తనాలు, పంకిన్ విత్తనాలు, ఇంకోండి ఇవి సొరకాయ విత్తనాలు. ఇవి ఏంటంటే యాక్చువల్గా కొంచెం గట్టిగానే ఉన్నాయి కానీ ఇలా బ్రౌనిష్ కలర్ రాలేవు కదా, అందుకని ఇలా మెత్తగా ఉన్నాయి. విత్తనాలు పెట్టినా కానీ రాలేవు. ఇవి కూడా అట్లే అవుతాయేమో అనుకుంటున్నాను. కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రావాలి. ఇది ఒకటి ఏదో వచ్చినట్టుంది కానీ ఏమైనా డ్యామేజ్ అయిందా? ఏం డ్యామేజ్ కాలేదు. ఒక్క చెట్టు వచ్చిన ఒక 2 చెట్లు రావాలి, ఒకటి రావద్దు. 2 వస్తే ఏంటంటే పాలినేషన్ చేయడానికి ఆప్షన్ వస్తాయి అనమాట. ఇవన్నీ ఏంటి క్రీపర్ ప్లాంట్స్ కదా, 2 మొక్కలనే పెట్టుకోవాలి మినిమం. 2 మొక్కలు ఉంటే ఒక చెట్టుకి మేల్ వచ్చి ఇంకొక చెట్టుకి ఫీమేల్ వచ్చినా బాగుంటుంది. ఒకటే మొక్క పెట్టుకున్నాం అనుకోండి, అన్ని ఫీమేల్ అన్నా రావచ్చు, లేదా అన్ని మేల్ అన్నా రావచ్చు. అందుకోసమని నేనైతే ఎప్పటినా అనుకున్నాను కాకరకాయ విత్తనాలు తెచ్చుకోవాలని. అందుకేనేమో దేవుడు నాకు 2 కాయలకి ఇలా మంచి పండువారినటువంటి ఈ విత్తనాలు అయితే ఇచ్చాడు. కాయ బాగుంది కానీ కాయ సైజ్ పెద్దగా ఉండేసరికి లోపల విత్తనాలు ఇలా వచ్చాయన్నమాట. ఇవైతే పెట్టేసుకుందాం. కాయ చాలా పెద్దగా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. కాకరకాయ చారు చేసిన అయితే సూపర్గా నచ్చింది అనమాట. ఇలా విత్తనాలు మనము మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పుడు ఏవైనా విత్తనాలు కాయ ముదిరిపోయింది అనుకున్నప్పుడు అప్పుడు సీడ్స్ ఇలా కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి, ఎండబెట్టుకొని అవి మనకు కావాలనుకున్నప్పుడు నాటుకోవచ్చు. విత్తనాలు కావాలంటే ప్రతిసారి మనం నర్సరీకి వెళ్ళి కొనుకొచ్చుకోలేం కదా, నర్సరీకి వెళ్ళాలి అంటే ఎక్కడో దూరం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు కావాల్సినవి కూడా దొరకవు. కాబట్టి ఇలా సెలెక్టెడ్గా ఉన్నటువంటివి మనకు కావాలనుకున్నవి సెలెక్ట్ చేసుకోండి. 0 బడ్జెట్, రూపాయి ఖర్చు లేదు కదా. ఇవి తీసుకుపోయి బయట వాడేస్తాం. అలా కాకుండా తొక్క తీసేసి దానిపైన లోపల ఉన్నటువంటి సీడ్ తీసుకొని ఎండబెట్టుకున్నాం అనుకోని బాగుంటుంది. ఇదిగోండి వీటిని కూడా వేటికి వాటికి 1 వారం రోజులు ఇలా ఆరబెట్టేసుకొని తర్వాత జిప్ లాకింగ్ కవర్లో పెట్టుకున్నాం అనుకోండి మంచిగా ఉంటాయి.